హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మన కొత్త సబ్స్క్రైబర్లు అడిగారనేసి అక్క అసలు మసాలా బిజినెస్ అంటే ఏంటి మాకు క్లియర్ గా చెప్పండి అనేసి అడిగారండి. సో అదే విధంగా వీడియో చేశాను. అండ్ అలాగే నాకు అడిగారు ఏవైనా గ్రామ్స్ చెప్పండి అక్క, ఎలా క్వాంటిటీ వేయాలి, ఎంత వేయాలి, మాకు ఐడియా లేదు అండ్ అసలు మాకు ఏమీ తెలియదు ఈ బిజినెస్ గురించి, మాకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చెప్పండి అనేసి మన కొత్త సబ్స్క్రైబర్లు మళ్ళీ అడిగారండి. సో వాళ్ళ కోసమే ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో ఏమైనా ఒక 5 ఐటమ్స్ తీసుకొని ఎన్ని గ్రామ్స్ వేయాలి అండ్ ఎంత క్వాంటిటీ వేయాలనేది క్లియర్ గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేశారనుకోండి మీకు క్వాంటిటీ అనేది మిస్ అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ గా చూడండి. అండ్ కొత్తగా ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ గా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ రెగ్యులర్ గా మన రాజా రాణి తెలుగు ఛానల్ వీడియోస్ ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మసాలా ఐటమ్స్ లో మీకు ఓన్లీ ఒక 5 ఐటమ్స్ అయితే చూపిస్తానండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న 20 ఐటమ్స్ అన్ని కూడా ఒకే వీడియోలో చెప్పాలంటే సరిపోదు. కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏమైనా ఒక 5 ఐటమ్స్ చూపించి ఎన్ని గ్రామ్స్ వేయాలి అండ్ కవర్ సైజ్ ఎంత మొదలు ఈ బిజినెస్ గురించి మాట్లాడతానండి ఇప్పుడు. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఈ 5 రూపీస్ షీట్స్ ఉంటాయి మసాలాస్ లో. 5 రూపీస్ షీట్స్ ఉంటాయి, 10 రూపీస్ షీట్స్ ఉంటాయి, 12 రూపీస్ షీట్స్ ఉంటాయి. సో మా దగ్గర మెయిన్ గా వచ్చేసి ఈ 5 రూపీస్ షీట్స్ అయితే ఎక్కువ పోతాయండి. సో అందుకోసమనే మేము ఎక్కువగా 5 రూపీస్ షీట్స్ ని వాడతాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అనాస పువ్వు అండి. సో మనకి అనాస పువ్వు పెద్దవిగా ఉంటే 2, చిన్నవిగా ఉంటే 3 వేసుకుంటామండి. అనాస పువ్వు ఇవి తుంచి వేసుకుంటాము, ఎందుకంటే కొన్ని పెద్ద క్వాంటిటీలో వస్తాయి, కొన్ని చిన్నగా వస్తాయి. సో కాబట్టి మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, 2 లేదా 3. మరీ చిన్నగా ఉంటే 4 వేస్తామండి, చిన్నగా ఉంటే. ఫస్ట్ మన ఐటెం వచ్చేసి అనాస పువ్వు అండి. ఇవి వచ్చి మనం కొలిచేది ఉండదు, లెక్క పెట్టేది ఉండదు, తుంచుకొని గ్రామ్స్ గా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్క మాకు తెలియదు కదా అంటారు, అందుకోసమే చెప్తాను. మీ ఇంటి దగ్గర ఉన్న షాప్ లో కంపల్సరీగా ఈ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఓన్లీ ఇట్లా వన్ షీట్ అండి. సో ఒక 1 షీట్ 5 రూపీసే కాబట్టి తెచ్చుకొని దాంట్లో ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మీరు ఇలా వేసుకోవచ్చు అండి. ఇది ఒక్కొక్క టిప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇలాచి అండి. మనకి వచ్చి ఇలాచి వచ్చేసి 5 లేదా 6 పీసెస్ వేయాలి. ఇది అయితే లెక్క పెట్టుకొని వేసుకోవాలండి, గ్రామ్స్ అయితే ఏముండదు. సో మనకైతే ఈజీగా కౌంటింగ్ వచ్చేస్తుంది. మాక్సిమం 5 లేదా 6 కండి, 6 మించి అస్సలు వేయకూడదు. ఇలాచి అయితే మీకు 5 రూపీస్ కి అయితే ఇవ్వేనండి. సో మా దగ్గర కూడా ఇవే వేస్తున్నాం. ఎక్కడున్నా సరే 5 రూపీస్ కి అయితే ఖచ్చితంగా ఇలాచికి అయితే 5 to 6 పీసెస్ మాత్రమే వేస్తారండి. సో అంతకు మించి అయితే ఎక్కువ వేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలండి. సో మనకి లవంగాలు కూడా చాలా అంటే చాలా రేట్ ఎక్కువ కాబట్టి మనం కౌంటింగ్ చేసుకొని వేసుకోవాలండి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి మసాలాలో హైయెస్ట్ కాస్ట్ బాగా ఉంది ఏది అంటే అది మనకి లవంగాలే ఉన్నాయండి. సో మనకి లవంగాలలో పెట్టిన పెట్టుబడితో పాటు మనకు కొద్దిగా అదనపుగా ప్రాఫిట్ రావాలి అనుకుంటే జాగ్రత్తగా మనం కౌంట్ చేసుకొని వేసుకోవాలి. ఖచ్చితంగా కౌంట్ చేసే వేయాలండి. ఇవి వచ్చేసి మనకు 15 నుంచి 16 వరకు పీసెస్ అయితే ఉంటాయి. అవి నిదానంగా కౌంట్ చేసి వేసుకోవాలండి. అండ్ దీంట్లో చిన్న ఉంటాయి, చిన్న కాకుండా మనకు మీడియం సైజులుగా చూసుకొని కౌంట్ చేసుకుని 15 నుంచి 16 పీసులు. మరీ చిన్నగా ఉన్నాయంటే లాస్ట్ 18 అండి. అంతకు మించి అయితే పోవద్దు. లవంగాలు ఏదో వచ్చేసి కదా అని దెబ్బ స్పూన్ తీసుకొని వేసుకోవడానికి ఖచ్చితంగా మనకు లాస్ వస్తుంది. ఓపిక మెయిన్, ఇలా ఓపిక. మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్, ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అన్ని ప్యాకింగ్ చేయడం చాలా ఈజీ, కానీ లవంగాలు ఒకటి ప్యాకింగ్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. దగ్గర ఒక 1.5 hours 2 hours పడుతుంది. ఎంత 250 గ్రామ్స్ కి 500 గ్రామ్స్ కి 2 to 3 hours పడుతుంది. అంత టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే మనం కౌంట్ చేసి వేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండి. ఇది వచ్చేసి ఎండి కొబ్బరి అనమాట. సో ఇవి వచ్చేసి మనకి 2 లేదా 3 చిన్నగా మనం ఇట్లా తుంచుకొని వేసుకోవాలండి ప్యాకింగ్ లో. సో ఇవైతే మనకి ఈజీగా ఉంటది. ఎక్కడైనా సరే 5 రూపీస్ కి సేమ్ క్వాంటిటీ అండి, 2 లేదా 3 ఇంత చిన్న సైజెస్ ఉంటాయి. మీకు ఒకవేళ వీడియోలో కనిపించట్లేదు అంటే క్లియర్ గా షాప్స్ దగ్గర వెళ్ళి అడగండి, వాళ్ళు కూడా ఇస్తారు. సో ఒకటి ఇలా తెచ్చుకొని మీరు కూడా డైరెక్ట్ గా ప్యాకింగ్ చేసైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరాఠీ మొక్క అండి. సో మరాఠీ మొక్క వచ్చేసి 3 లేదా 4, అవి కూడా సైజెస్ బట్టి ఉంటాయండి. ఇగో ఇక్కడ చూడండి, మరీ చిన్న సైజెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చిన్న సైజు ఉన్నప్పుడు నేను 4 వేసాను. ఇక్కడ మరీ పెద్దగా ఉన్నప్పుడు 3 అయితే వేస్తారండి. సో ఇలా అనమాట. ఇవి కూడా 3 లేదా 4 సైజెస్ బట్టి, అంటే వాటి వెయిట్ గ్రామ్స్ బట్టి కూడా వేసుకోవాలి. అండ్ ఇవైతే మనం కౌంట్ చేసి వేసుకోవాలండి. 3 నుంచి 4 పీసెస్ అయితే వేసుకోవాలి. అండ్ వీటిలో వచ్చి చాలా ఓపిక ఉండాలండి, ఎందుకంటే మనం ఒకటే బిజినెస్ అంటే ఒకే ఐటమ్ బిజినెస్ మీద రన్ చేస్తున్నాం. మనం దగ్గర ఒక 20 ఐటమ్స్ మీద బిజినెస్ అనేది రన్ చేస్తున్నాం. సో మనకి
ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఒకవేళ మరాఠీ మొక్క కానీ, లేదంటే కొబ్బరి కానీ, ఇలాచి కానీ, సాజీర్ కానీ ఏవైనా కానీ ఒక్కొక్క 5 షీట్స్ కానీ 10 షీట్స్ కానీ ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి కంప్లీట్ గా అన్ని కూడా మనం ఆర్డర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ గా చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే వాళ్ళు తీసుకుంటారు. అండ్ మళ్ళీ మరొకసారి మనకి ఆర్డర్ అనేది ఇస్తారు. కాబట్టి ఏదో ఈ 2 కదా, ఐ మీన్ ఇలాచి ఇచ్చేసాంలే ఇంకా మీతో రేపు ఇద్దాంలే అనేసి పెట్టుకోకూడదండి. సో వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా మనం ఒకేసారి ప్యాక్ చేసి ఇవ్వాలి. ప్యాక్ చేసి ఇవ్వాలంటే మనం టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయాలంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. నీట్ గా ప్యాకింగ్ చేసి నీట్ గా ఇవ్వండి, మంచిగా సేల్ అవుతుంది. సో ఇప్పుడైతే మీకైతే ఈ వీడియో అయితే క్లియర్ గా అయితే ఒక 5 ఐటమ్స్ అయితే చెప్పానండి, ఎన్ని గ్రామ్స్ వేయాలి ఏంటి అనేది. సో మీకు మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు రాజారాణి తెలుగు ఛానల్లో కమెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, అందులో కూడా వీడియోస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ వచ్చేసి మిగతా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి మరి ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎంత కౌంట్ చేసి వేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి క్లియర్ గా. సో మీరైతే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అండ్ మా రాజారాణి తెలుగు ఛానల్లో రోజు వీడియోస్ వస్తాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ మోటివేషన్ వీడియోస్ ఉంటాయి, మసాలా బిజినెస్ ఉంటాయి. మెయిన్ గా వచ్చి ఇంటికాడ కూర్చొని ఒక మహిళ మంచిగా సంపాదించుకోవాలి, హ్యాపీగా ఉండాలి, తన ఫ్యామిలీని తనకు ఒక ఇండిపెండెంట్ గా ఏదైనా ఒక జాబ్ ఉండాలి, ఏదైనా ఒక బిజినెస్ ఉండాలని మెయిన్ ఉద్దేశంతో నా తరపు నుంచి ఈ మసాలా బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. సో మన సబ్స్క్రైబర్లు కూడా చాలా అంటే చాలా మంది కూడా ఈ బిజినెస్ అయితే చేశారు. అండ్ మంచి ప్రాఫిట్ ఉంది, బాగా చేసుకుంటున్నారు. ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా వాళ్ళకి మంచి ఆర్డర్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ కొత్తగా చూసే వాళ్ళు మీకు చాలా డౌట్స్ ఉంటాయి, నాకు అర్థమైంది. అండ్ మీరు వీడియోస్ చెక్ చేసుకోండి అని చెప్పినా కానీ మళ్ళీ మీరు రీసెంట్ ఫస్ట్ ఏదైతే అప్లోడ్ చేస్తామో వీడియోస్ కి ఆ వీడియోస్ కి మెసేజ్ పెడుతుంటారు, అక్క మాకు క్లియర్ గా చెప్పండి, దొరకట్లేదు, గ్రామ్స్ చెప్పండి అనేసారు. సో మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అయితే మీకు వీడియోస్ చేస్తాను. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఈ మసాలా ఐటమ్స్ అన్ని కూడా మనకి మసాలా హోల్సేల్ షాప్ లో దొరుకుతాయండి. అండ్ మనకి అట్టలు కవర్స్ వచ్చి పేపర్ ప్లేట్స్ మార్కెట్ లో దొరుకుతాయి. మీరు కూడా మీరున్న ఏరియాలో ఉంటాయండి, ఖచ్చితంగా వెతకండి, ఖచ్చితంగా దొరుకుతాయి. అలా వెతకుండానే కమెంట్స్ పెట్టేస్తారు, అక్క మాకు దొరకలేదు, మాకు ఆర్డర్ చేస్తారా, మాకు పంపిస్తారా, మాకు ఇవ్వండి అనేసి అడుగుతారు. మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక రోజు కాదు 2 రోజులు కాదండి, దగ్గర ఒక వారం రోజులు తిరిగాము. ఎందుకంటే మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, సో మనకు లైఫ్ లాంగ్ ఉండాలి, మంచి ప్రాఫిట్ ఉండాలని తిరిగి చేసుకున్నామండి. మంచి మాకు హోల్సేల్ షాప్స్ దొరికినాయి, ఐటమ్స్ అన్ని కూడా తీసుకున్నాము. అండ్ అట్టలు కవర్స్ కూడా మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఆ పేపర్ ప్లేట్స్ అడిగితే కూడా మనకి ఇట్లా మసాలా బిజినెస్ సంబంధించిన షీట్స్ అడిగితే కూడా వాళ్ళే ఇస్తారు. అండ్ ఇంకోటి చాలా మంది ఏంటంటే అక్క ఈ బిజినెస్ మాకు చెప్పండి అనేసి అడుగుతున్నారు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అక్క, మాకు పంపిస్తారా, మేము చేస్తాము అని అడుగుతారు. ఫ్రెండ్స్ ఇది మేము మీకు ఇచ్చే జాబ్ అయితే కాదు. నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఇది మీరు ఇంటికాడ ఉండే చేసుకునే ఒక స్మాలెస్ట్ బిజినెస్. అది ఉమెన్ అయినా కానీ మెన్ అయినా కానీ ఎవరైనా సరే మనం స్వయం కృషిగా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, మనం బయటికి వెళ్ళలేము, అంత కష్టపడలేము అనుకున్న వాళ్ళు సింపుల్ గా ఇంట్లో ఉండి మంచిగా హ్యాపీగా ప్యాకింగ్ చేసుకొని మనం సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుందండి. సో మీరు ఖచ్చితంగా తిరగండి, మీకంటూ మీ ఏరియాలోనే ఉంటాయి. ఒక రోజు కాకపోతే 2 రోజులు అవుతుంది, 3 రోజులు తిరగండి, ఖచ్చితంగా దొరుకుతాయి. 100% అండి చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేపర్ ప్లేట్స్ మార్కెట్ అండ్ హోల్సేల్ ఐటమ్స్ అండి, మసాలా ఐటమ్స్ ఇవన్నీ అన్ని కూడా ఒకే ఏరియాలో దొరుకుతాయి. కవర్స్, సీడ్స్, అట్టలు అండ్ మనకి ఐటమ్స్ అన్ని కూడా ఒకే ఏరియాలో దొరుకుతాయి. సో మనకి ఖచ్చితంగా వెతికితే 100% దొరుకుతుంది, ఎక్కడ కూడా మిస్ చేయకండి. ఇప్పుడైతే మసాలా బిజినెస్ లో ఏవైనా ఒక 5 ఐటమ్స్ అయితే చెప్పాను కదండి. సో ఇంకా మనం చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు కాబట్టి మనం ముందు కూడా మళ్ళీ మసాలా బిజినెస్ గురించి కానీ అలాగే శారీస్ బిజినెస్ గురించి కానీ ఇంకా ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే అవి కూడా చెప్తానండి. సో మీరైతే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అండ్ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయదండి, రెగ్యులర్ గా వాచ్ చేయండి. మెయిన్గా వచ్చేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ లైక్ అండ్ కమెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.